కమలైతే చాలా ఆకలితో అయితే రగిలిపోతూ ఉంటాడు. అలా ఆకలి ఇదవుతుంటే ఆకలేస్తుంది, విమానాలు పరిగెడుతున్నాయి, ఎవరు రారేంటి? అమ్మ వేగంగా రండి అని గట్టిగా కేకలేస్తూ ఉంటాడు. ఇక అవని అయితే అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆకలేస్తుంది, ఎవరు రారు చేయరు, నాకు ఆకలి కుమ్మేస్తుంది అని చెప్పి ఆ కమలైతే చాలా ఇబ్బంది పడుతూ అలా మెలికలు తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో అవని అయితే కమల్ కాస్త చూసి నవ్వుకుంటూ ఉంటుంది. బామ్మయ్య అయితే వస్తూ ఉంటుంది. 3 పూట్ల తిని ఒక మూల రామకోటో రామ్ ఏదో ఒకటి రాసుకోకుండా అవని వదిన మీద పడతావా? నీకు చెప్తాను ఆగే అని చెప్పి కమల్ అయితే బామ్మకి ఏదో ఒకటి చేయాలని చెప్పి తన జేబులో ఉన్న పిన్నినైతే సీట్‌కి అటాచ్ చేస్తూ ఉంటాడు. అలా సీట్‌లో పెడుతూ ఉంటాడు. ఆ సీట్‌లో ఎవరు కూర్చోకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా ఆరాధ్యని, పల్లవి వాళ్ళని కూర్చోకుండా కమలైతే జాగ్రత్త పడి ఆ పిన్నినైతే అక్కడే తోపుతూ ఉంటాడు. ఇక బామ్మయ్య అయితే ఏంట్రా పెళ్ళయ్యాక బాగా పల్లవి మీద బాధ్యత పెరిగింది. భార్య అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలని భలే చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ. అవునే బామ్మ రా వేగంగా రా ఆకలేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బామ్మ పల్లవి వీళ్ళతో మాట్లాడేసరికి ఆరాధ్య అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే భలే మాట్లాడతాడు వీడు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి అయితే అలా బాధతో ఉంటూ ఉంటుంది. ఇక వాళ్ళ బామ్మ అయితే వచ్చి కూర్చుంటూ ఉంటుంది. రాయే బామ్మ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి కూర్చోమని చెప్తూ ఉంటాడు కమల్. అలా కూర్చోగానే బామ్మ కూర్చుంటూ ఉంటుంది. అలా కూర్చోగానే ఒకసారిగా కయ్యమని కూర్చొని లెగుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని అనేసరికి కమల్ అయితే మంచి పని అయిందని చెప్పేసి పండగ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఏమైంది 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 బామ్మ అని చెప్పేసి జాలిగా అడుగుతూ ఉంటాడు. ఇక అక్షయ్, పల్లవి వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తున్న అయితే ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది. చీమ కుట్టిందా, దోమ కుట్టిందా, ఏంటి కుట్టింది బామ్మ అని అంటే, చీమకి దోమకి ఎవరైనా అలా అరుస్తారా అని గట్టిగా అంటూ ఉంటుంది బామ్మ. అలా అనేసరికి ఏమైంది అని చెప్పి ఆ సీట్లో ఉన్న పిన్నినైతే తీసి చూస్తూ ఉంటుంది. ఏమైంది ముసలి అంత గట్టిగా అరిచావు అని చెప్పి ఎటకారంగా అడుగుతూ ఉంటాడు. ఇక ముసలిది పిన్నిని చూసి ఏంటిది సీట్ కిందకి ఎలా వచ్చింది అనేది అంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. వీళ్ళకి కానీ తెలిస్తే నన్ను తిడతారు అని.